అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భారత్లో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు రామనామ జపంతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకమై ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలో దాదాపు 300 చోట్ల ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్తో పాటు అనేక చోట్ల లైవ్ టెలికాస్ట్కి ఏర్పాట్లు చేశారు. అటు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సైతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. అమెరికాలో భారీ ఎత్తున ర్యాలీలు చేపడుతుంటే ఫ్రాన్స్లో రథయాత్ర చేపట్టనున్నారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్ దేశాల్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మారిషస్లో దాదాపు 48% మంది హిందువులే ఉండటంతో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉద్యోగులందరికీ 2.5 గంటల పాటు బ్రేక్ ఇచ్చారు. అలాగే మారిషస్లో అన్ని ఆలయాల్లోనూ దీపాలు వెలిగించాలని ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ హిందువులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని సుమారు 1000 ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేన యథా జ్ఞానేన యత్కృత పూజనేన తేన శ్రీ వినాయకాయ సంగాయ